మాది మీర్జాపురం అండి, నూజివీడు మండలం, ఏలూరు జిల్లా. కూటమి ప్రభుత్వం నంబర్ 1 అండి. సూపర్ 6 పథకాలు మొత్తం అమలు చేశారు. గత 30 సంవత్సరాల్లో పాలడు వెంకటరావు మినిస్టర్ గారు ఉన్నప్పుడైతే ఏ రకంగా నూజివీడు కోట శుభ్రపడిందో, ఈరోజు మాకు ఒక మంచి మినిస్టర్ గారు శారద గారు వచ్చిన తర్వాత కూటమి అభివృద్ధి ఒక్క మీర్జాపురంలోనే సంవత్సరం 14 నెలల టైంలో 4 సార్లు వచ్చి ప్రతి బజారు తిరిగి ఏ బజారులో ఏ అభివృద్ధి అందుతుందో అందట్లేదో అని చెప్పి 4 పక్కల తిరిగి ప్రజలను కనుక్కుని ఇంటింటికి వెళ్ళి తెలుసుకున్న ఒక్క మినిస్టర్ గారు మా శారద గారేనండి. ఈరోజు కూటమిలో అభివృద్ధి జరుగుతుంది అంటే మా శారద గారి పుణ్యమే. నూజివీడు మండలానికి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క డ్రైనేజీ పగలగొట్టేసి పూడికలు మొత్తం ఎక్కడ బిల్డింగులు కాదు, డ్రైనేజీలు కాదు, మొత్తం తీస్తున్నారు. ఇంతకు ముందే ఇక్కడ ఎవరో ఒకరు చెప్తున్నారు యూరియా అందట్లేదు అది ఇదని. ఆగస్టు నెల 30 రోజుల్లోనే మాకు 5 లోడ్లు యూరియా వచ్చిందండి మీర్జాపురం. కాకపోతే దురదృష్టకరం ఏంటంటే కాంప్లెక్స్ 2000 రూపాయలు అయింది, యూరియా వచ్చేదానికి 250 రూపాయలు అయింది. అది ఒక కట్ట కొనే బదులు 5 కట్టలు వస్తుందని చెప్పి అచ్చంగా యూరియా పట్టుకెళ్ళి చాలా పోతున్నారు. కనుక మిగతా రైతులకు అందట్లేదే కానీ యూరియా రాకపోవటం కాదు, కోఆపరేటివ్ బ్యాంకుల్లో లోపం కాదు, రైతులు అట్ట కాంప్లెక్స్ కొనలేక ఇలా యూరియా మీద పడిపోతున్నారండి. సూపర్ 6 మొత్తం అమలైపోయినాయండి. ఉచిత బస్సుకి లేడీస్ ఎంత సంతోషపడి పడదోసి ఎక్కుతున్నారో వాళ్ళంటే చెప్పటానికి వీల్లేదండి. ఒక్కసారి మీరు బస్సు ఎక్కి వాళ్ళని అడిగితే మీ ప్రెస్ మీట్లో చెప్తారు వాళ్ళు. రాష్ట్రం లా అండ్ ఆర్డర్ కూడా బాగానే ఉందండి, ఇదివరకు లాగా లేదండి. మా ప్రభుత్వం కూడా ఇప్పుడు మా మినిస్టర్ గారు కానీ మా సీఎం గారు కానీ ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏదో చేశారని మీరు దురదృష్టం కడుపులో పెట్టుకుని ఎవరిని ఏమనొద్దు. మన ప్రభుత్వం సత్వరంగా ఉండాలి. ఎవడు ఏదన్నా మన కాదు అన్నట్టుగా వెళ్ళండి. వాళ్ళు చేసి మీరు కడుపులో పెట్టుకుని ఏరే ఉద్యోగంతో ఎవరి జోలికి వెళ్ళొద్దు, ఎవరి మీద కేసులు పెట్టొద్దు అని మా మినిస్టర్ గారు చెప్తున్నారు. మేము అదే మా మినిస్టర్ గారి మాటకు ఫాలో అయ్యి నడుస్తున్నామండి. శారద గారు నంబర్ 1గా ఉందండి. శారద గారు నిన్న కాకముందు అక్కడ కాలువకు గండి పడితే యాంపాడు మేజర్కి 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆయన సొంత డబ్బులతోటి సాగర్ నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ యాంపాడు మేజర్కి వదిలిచ్చారండి. శారద గారు ఏ రోజుకు ఆ రోజు అడిగి తెలుసుకుంటున్నారు రైతు బాధ ఏంటనేది. అంత మంచి మినిస్టర్ గారు మా నూజివీడికి రావటం మా అదృష్టం అండి. మా మండలంలో గత ప్రభుత్వాన్ని పోలితే ఉందండి. డ్రిప్కు సబ్సిడీ ఉందా, మందు కట్టుకు సబ్సిడీ ఉందా, కావాలన్నోడికి లోన్ ఇచ్చారా, ఏముందండి. కొన్నోడికి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు ధాన్యం కొన్న బాకీలు ఎన్నో కోట్లు కట్టాడండి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున 24 గంటల్లో లోడు మిల్లులో దిగంగానే 24 గంటల్లో డబ్బులు ఎత్తున్న ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వమేనండి. అంత బాగా చేస్తున్నారండి. మా మినిస్టర్ గారు కూడా ఏ రోజుకు ఆ రోజు ఏ ఊరికి ఆ ఊరు తిరిగి ఎంత బాగా కష్టపడి తిరిగిన మినిస్టర్ గారు మా శారద గారేనండి. డబ్బులు కూడా పామాయిలకు కూడా రేటు మా మినిస్టర్ గారు నూజివీడు వచ్చి పోటీ చేసే ముందు 13,500 ఉందండి. మా మినిస్టర్ గారు అధికారం రాకముందే ఆర్డీఓ ఆఫీసులో ధర్నా చేసామండి. మేము ధర్నా చేసిన అమ్మటే 17,500 అయిందండి. అక్కడి నుండి పెరుగుతా 21,000కి వెళ్ళి మళ్ళీ తగ్గిందండి. మొన్న మినిస్టర్ గారికి మేము చెప్పాం, మళ్ళీ 19,000 పెరిగిందండి. పామాయిలకు కూడా ఇవాళ మంచి డిమాండ్ ఉంది. రైతుకి అన్ని రకాల ఇబ్బందులు ఇవ్వండి. కూటమి ప్రభుత్వం శుభ్రంగా చేస్తుందండి.